ఉన్న పెద్దలు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు శ్రీ మేషామ్ గారు మరియు అహ్మద్ సాబ్ గారు మరియు అఖిల్ సాబ్ గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలు నాయకులు మరియు వేదిక ముందు అందరికీ నా అభినందన తెలుపుకుంటూ, నాయక్ గారు చెప్పింది అక్షరాల సత్యం. నేను 2 నిమిషాలు మాట్లాడతాను. యాక్చువల్గా మనమంతా మూలవాసులం, ఈ దేశ మూలవాసులం. యాక్చువల్గా మమ్మల్ని ఏమంటారంటే సున్నీ ముస్లిం అంటారు. మమ్మల్ని ఏమంటారు? సున్నీ ముస్లిం. మేము ఇస్లాం అరబ్లో పుట్టింది, అరబ్ నుండి రాజుల ద్వారా ఇండియాలో ప్రవేశించింది. ఇక్కడి అణగారిన వర్గాలు, అస్పృశ్యులు, అంటరాని వాళ్ళు, కుల మతాలతోటి విభేదించిన వాళ్ళు, ఎక్కడైతే ఎవరికైతే మానవులను కూడా చూడని వాళ్ళు ఆ ఇస్లాం ఏకోధర్మాన్ని, ఇస్లాంలో ఉన్న అంటరానితనాన్ని ఛేదించే దాన్ని ఆకర్షితులై అందరూ దాంట్లో ముస్లింలుగా మారారు. ఇస్లాం పుట్టింది అంటరానితనానికి వ్యతిరేకంగా, ఇస్లాం పుట్టింది అస్పృశ్యతకు వ్యతిరేకంగా, ఇస్లాం పుట్టింది ధనిక బీద తారతమ్యం లేకుండా, ఇస్లాం పుట్టింది ఇటువంటి మచ్చ లేకుండా. ఆ టైంలో ఆ రాజుల కాలంలో వచ్చిన ఆ ఇస్లాం ధర్మాన్ని ఇక్కడున్న మూలవాసులు దాని పట్ల ఆకర్షితులై ఇస్లాం ధర్మాన్ని అనుసరించారు. ఇస్లాం పుట్టికే గొప్పది. ఇంకోటి ఏంటంటే, చాలా రోజులు నేను చూస్తున్నాను ఇక్కడ ఏదో రాజుల కాలానికి ప్రజాస్వామ్యానికి అంటగడుతున్నారు. ఔరంగజేబ్ గురించి, శివాజీ మహారాజ్ గురించి. ఎందుకంటే ఈ రాష్ట్రీయ ముస్లిం మోర్చా గురించి నాకు అహ్మద్ గారు చెప్పిన తర్వాత ఒక మాట అర్థమైంది. ఏదో విధంగా మేము, నా ఫ్రెండ్ తను కూడా 56 సంవత్సరాలు వచ్చేసినాము. కానీ మా తరం, నా బిడ్డల తరం, ఆ బిడ్డల తరం వాళ్ళ జీవితము యాక్చువల్గా ఏంటంటే చాలా డేంజర్లో. దే డేవ్ టు వాట్ ది వాల్యూ ఆఫ్ ఇండియన్. అసలు మేము మూలం గురించి మర్చిపోతున్నాం. చిన్నప్పుడు అందరూ ఊర్లో బాబాయ్, కాక, చిన్నాన్న, పెద్దనాన్న అని చాలా కలిసిమెలిసిగా ఉండేది. అక్కడ కులం కనబడిపోయేది. ఇంటి పేరు కూడా తెలియదు మాకు, ఇంటి పేరు కూడా తెలియదు. ఆ విధంగా బతికే రోజుల నుంచి ఇవాళ ఒకరి నీడలో ఒకటి చూసి భయపడే రోజులు వచ్చాయి, ఒకరి నీడను చూసి భయపడే రోజులు వచ్చినాయి, మానవత్వం మంట కలిపే రోజులు వచ్చినాయి. అంటే తారతమ్యాలు, భేదాలు, డిఫరెన్షియేషన్ చాలా ఎక్కువైపోయినాయి. దీనిని రూపం అవ్వడానికి వచ్చింది రాష్ట్రీయ ముస్లిం మోర్చా. నేను సార్తో గురించి అరగంట విన్న తర్వాత నాకు యాక్చువల్గా నచ్చింది ఏంటంటే, మనలో పాత కాలంలో అంటే 80s 90s ఉన్న ఆ ప్రేమ మళ్ళా పుట్టాలి. ఏమన్నా ఆ భేదాలు మళ్ళీ రావద్దు, మళ్ళీ పాత కాలానికి పోవాలి. అప్పుడు దానికి పోవాలంటే ఒకటే పని ఏంటంటే, మానవుల డిఫరెన్షియేషన్ తగ్గించుకోవాలి. ఒకరింటికి మనం పోవాలి, మనకు ఆ స్పేస్ ఇవ్వాలి, ఆ సహనం పొందాలి. ఈరోజు యువత అనేది ఏ విధంగా చెడు మార్గం పడుతుందో మనకు తెలుసు. వాట్సాప్ ద్వారా వాళ్ళకు హిస్టరీ తెలియదు, చరిత్ర తెలియదు, ఏంది తెలియదు. కానీ ఎవరైతే ఆ వాట్సాప్ ద్వారా ఏం నింపుతున్నారో ఆ దాన్ని చూసుకొని అందరు ముందుకు పోతున్నారు. ఇంకో మాట ఏంటంటే, బాబాసాహెబ్ గురించి చెప్పారు మా నాయక్ గారు. యాక్చువల్గా భారత రాజ్యాంగం నిర్మాణ కమిటీలో ఆయన పోతాడంటే బాంబే నుంచి ఓడిగొట్టిన ఇదే కాంగ్రెస్ వాళ్ళు మన వెస్ట్ బెంగాల్ నుంచి ముస్లిం లీగ్ వాళ్ళు కావాలని పెట్టుకట్టి ఆయన గెలిపించి పంపించారు. దేనికంటే అప్పుడు ఉన్న మేధావులు కూడా ఆలోచించారు. ఎందుకంటే బాబాసాహెబే రాజ్యాంగ నిర్మాణానికి యోగ్యుడు. అతను రాయకుంటే ప్రపంచంలో చాలా భేదాలు వస్తాయి, భారత రాజ్యాంగం మారుతుంది. అందుకేంటంటే ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈనాటి పాలకులు దాన్ని సమూలంగా మార్చి మనుధర్మాన్ని తేవడానికి ప్రయత్నిస్తున్నారు. మనుధర్మాన్ని తేవడానికి అతను ఎంత ట్రై చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని మొత్తం కూడా రాజ్యాంగం డిమాలిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రీయ ముస్లిం మోర్చా, బాంసే వారిద్దరు కలిసి ఈ ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్వహించారు. మనమంతా వీళ్ళ ఆశయాలను, వీళ్ళ విలువలను మనం కూడా తీసుకొని భవిష్యత్తులో మన మధ్యలో ఉన్న ఈ తారతమ్యాలతో తొలగించుకోవాలని, మనమందరం మూలవాసులుగా ఉండాలని, మనమందరం ఒకటే ఇలా సపోర్ట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను ధన్యవాదాలు.